ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఫిజికల్ సైన్స్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్. ఇది తెలుగు మీడియం చూడండి. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాను. సో మన దగ్గర ఇప్పుడు ఒక తెలుగు మీడియం పేపర్ దొరికింది. సో అది కూడా అయితే మీకు పెట్టడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఈ పేపర్లో వచ్చేసి మీకు మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏలో మొత్తం మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. సో 10 2 20 చూడండి. మొత్తం చూడండి ఇక్కడ. ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ ఉన్నారు. బట్ ఎందుకైనా మంచిది, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, ఒక 10 మందికైనా ఉపయోగపడుతుందనేసి పెడుతున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రీ ఫైనల్ పేపర్ని బాగా చూసుకోండి. డెఫినెట్గా అయితే ఇందులోంచి కొన్ని ఫైనల్ ఎగ్జామ్స్ తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే గత 2 సంవత్సరాల్లో జరిగిన పరీక్ష పేపర్ కూడా తీసుకోండి. అందులోంచి కూడా కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్స్లో. మీరు ఏది మిస్ చేసుకోకుండా అన్నీ చూసుకోండి. క్వశ్చన్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ ఇక్కడ బాయిల్ చార్లెస్ ఇవి ఉన్నాయి కదా, ఎందుకంటే ఇవి నేను చదువుతున్నప్పటి నుంచి కూడా వస్తూనే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ న్యూటన్ శీతలీకరణ నియమం తెలపండి ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చూసుకోండి. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్గా అయితే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ పాస్ కావడం అనేది చాలా కష్టము. సెక్షన్ బి చూడండి. మొత్తం మీకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఏవైనా ఒక 6 మాత్రం రాయాల్సి ఉంటుంది చూడండి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 6 4 24 చూడండి. ఇవన్నీ కూడా చూసుకోండి. ఆల్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. సో డెఫినెట్గా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో దీంట్లో నుంచి 100% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెక్షన్ సి చూడండి. సో మొత్తం మీకు క్వశ్చన్స్ 3 ఉంటాయి. దాంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కేవలం 2 మాత్రమే. ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్. సో 2 8 16 19 చూడండి. అభిఘాతాలు అంటే ఏమిటి, వాటిలో సాధ్యమయ్యే రకాలను వివరించండి. ఏకమితీయ స్థితిస్థాపక అభిఘాత సిద్ధాంతం వివరించండి. ఇది నేను చదువుతున్నప్పుడు కూడా ఉన్నది క్వశ్చన్ ఇది. సో ఇది ఈ క్వశ్చన్స్ మాత్రం పక్కా చూసుకోండి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి. నేనైతే డెఫినెట్గా అయితే ఆ మెటీరియల్స్ అయితే నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్స్ దిస్ వన్. And thank you so much for watching my video.